గుర్రాలతో పందాలు ఆడటం మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. పందెంలో ఓడిపోతే అవి కనీసం బతుకుతాయి, కానీ మనుషులతో ఆడే స్క్విడ్ గేమ్లో మాత్రం ఓడిపోతే ఆట నుంచే కాదు, ఈ భూమి మీద నుంచే శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఆద్యంతం ఉత్కంఠతో రూపొందిన ఈ కొరియన్ సిరీస్ మొదటి 2 సీజన్లు అలరించగా, అంతకు మించిన వినోదాన్ని పంచడానికి ఇప్పుడు ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సీజన్ కథేంటి, ఎలాంటి ముగింపును ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. సీజన్ 2ను కొనసాగిస్తూ మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి ఆడే స్క్విడ్ గేమ్ వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టి ఆ క్రూరమైన చర్యలకు ముగింపు పలకాలని సీజన్ 1 విజేత అయిన షియోంగ్ జీ హూన్ మళ్ళీ ఆటలోకి ప్రవేశిస్తాడు. ఈ ఆటలు ఆడొద్దు, మీ ప్రాణాలకే ముప్పు అని చెప్పినా ఆడటానికి వచ్చిన ఎవరు అతని మాటలు పట్టించుకోరు. దీంతో గేమ్లోనే ఉండి అసలు ఈ ఆటలు ఆడిస్తున్న వారిని కనిపెట్టాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే కొంతమందితో కలిసి అక్కడున్న గార్డ్స్ దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసుకొని తిరుగుబాటు చేస్తాడు. జీహూన్తో చేతులు కలిపిన వారందరినీ గార్డ్స్ చంపేస్తారు. పరిస్థితులను తమ ఆధీనంలోకి తీసుకొని మిగిలిన వాళ్లతో మళ్ళీ ఆట మొదలు పెడతారు. మరి ఈసారి ఎలాంటి ఆటలు ఆడారు, అవి ఎంతమందిని బలి తీసుకున్నాయి, జీహూన్ను మాత్రం చంపకుండా ఎందుకు వదిలేశారు, స్క్విడ్ గేమ్ను నడిపిస్తున్న ఫ్రంట్ మ్యాన్ను జీహూన్ కనిపెట్టాడా, ఫైనల్ సీజన్లో విజేతగా నిలిచింది ఎవరు అన్నది తెలుసుకోవాలి అంటే సిరీస్ చూడాల్సిందే. ప్రపంచంలో మనిషిని నడిపించేది డబ్బు, నవ్వించేది డబ్బు, ఏడిపించేది డబ్బు. మనిషి పుట్టాలన్నా డబ్బే, అదే మనిషికి పాడ కట్టాలన్నా డబ్బే. అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్ అని. స్వార్థం, మోసం, వంచన, ద్రోహం, వెన్నుపోటు నేటి ఆధునిక మానవుడి నరాల్లో రక్తానికి బదులుగా ప్రవహించే వీటిని తెరపై కళ్లకు కట్టినట్లు చూపించింది స్క్విడ్ గేమ్. ఫైనల్ సీజన్ను ఆద్యంతం ఉత్కంఠగా థ్రిల్ పంచేలా ఆవిష్కరించాడు దర్శకుడు. జీహూన్ తిరుగుబాటును అణిచి మళ్ళీ ఫ్రంట్ మ్యాన్ ఆటను మొదలు పెట్టడంతో ఫైనల్ సీజన్ మొదలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయాల్సిందే అంటూ సాగే కత్తులు, తాళాలు ఆట ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. తాళాలు ఉన్నవాడు తప్పించుకోవాలని చూస్తుంటే, చేతిలో కత్తి ఉన్నవాడు కర్కశంగా సాటి మనిషి గుండెలను చీల్చేస్తూ ఉంటాడు. మేజ్ గేమ్ను తలపించే ఈ ఆట ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతుంది. అప్పటి వరకు స్నేహితుడు అనుకున్నవాడు కత్తి చేతిలోకి రాగానే శత్రువుగా మారిపోతాడు. బయటకు వెళ్లే మార్గం చూపించిన మహిళనే వంచిస్తాడు మరొకడు. గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా కత్తి దూస్తాడు మరొకడు. కన్నతల్లే కొడుకును చంపాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వచ్చే సన్నివేశాలు సిరీస్ చూస్తున్న ప్రేక్షకుణ్ణి భావోద్వేగానికి గురిచేస్తాయి. తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ సీజన్ 3 మొత్తం ప్రేక్షకుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరోవైపు ఈ ఆటలో ఆడించే ఐలాండ్ను కనిపెట్టేందుకు డిటెక్టివ్ చేసే ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. ఈ క్రమంలో ట్విస్ట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక స్కిప్పింగ్ గేమ్ మొదలైన తర్వాత సిరీస్ చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింతగా పెరుగుతుంది. 2 బొమ్మలు ఐరన్ రోప్ తిప్పుతుంటే అది తగలకుండా ఎగురుకుంటూ అవతలి వైపున ఎలా వెళ్తారు అన్న ఆసక్తితో మొదలైన ఎపిసోడ్ ఆద్యంతం థ్రిల్ పంచుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారిని ఎత్తుకొని ప్లేయర్ నెంబర్ 456 అయిన జీహూన్ చేసే సాహసం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా రోప్ తగలకుండా బ్రిడ్జ్ దాటే క్రమంలో వచ్చే సన్నివేశాలు మరీ ఆసక్తిగా ఉంటాయి. ఫైనల్ గేమ్ కు వెళ్లే ముందు జీహూన్ను ఫ్రంట్ మ్యాన్ కలిసే సీన్, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎవ్వరూ ఊహించరు. అసలు ఫ్రంట్ మ్యాన్ ఫ్లాష్ బ్యాక్ తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఫైనల్ గేమ్లో ఆట కన్నా కూడా ఎమోషనల్ డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఆట ముందుకు సాగాలంటే ఎవరో ఒకరిని బలి ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించటం, ప్లేయర్ 456 దాన్ని అడ్డుకోవటం, అప్పటికప్పుడే మారిపోయే మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ సీజన్ స్క్విడ్ గేమ్ను ముగించిన తీరు మెప్పిస్తుంది. గేమ్లోని కీలక పాత్రలకు న్యాయం చేస్తూ సాగే చివరి ఎపిసోడ్ అలరిస్తుంది. స్క్విడ్ గేమ్ ఇంకా కొనసాగుతుందని చివరిలో చూపించారు. స్క్విడ్ గేమ్ సీజన్ 2లో బతికి ఉన్న పాత్రలను ఇందులోనూ కొనసాగించాడు దర్శకుడు. మొదటి 2 సీజన్లతో పోలిస్తే జీహూన్ అలియాస్ ప్లేయర్ నెంబర్ 456 పాత్రను
సెటిల్డ్ గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా అన్ని చావులు చూసిన తర్వాత వచ్చే స్థిత ప్రజ్ఞత ఆ పాత్రలో కనిపిస్తుంది. అదే సమయంలో బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ఎంతకైనా తెగించే సాహసము కనిపిస్తుంది. ఆ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకుడు చివరకు భావోద్వేగానికి గురవుతాడు. ఇక ఫ్రంట్ మ్యాన్ ఇన్హోగా నటించిన లీ బయూంగ్ హూన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అది తెరపైనే చూడాలి. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రకు 100% న్యాయం చేశారు. ఒక పాత్ర ఎమోషన్ పంచితే మరొక పాత్ర వినోదాన్ని, ఇంకొక పాత్ర మోసం, ద్రోహాన్ని ప్రదర్శిస్తూ ఆద్యంతం అలరిస్తాయి. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా చక్కగా ఉంది. సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్స్ తో ప్రేక్షకుణ్ణి మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. తొలి 2 సీజన్లతో పోలిస్తే ఈసారి నిడివి కాస్త పెరిగింది. అక్కడక్కడ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగిన ఆద్యంతం ఉత్కంఠను కలిగించడంలో మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ గేమ్స్ వచ్చేటప్పుడు వినిపించే నేపథ్య సంగీతం, చిన్నారుల పాటలు అలరిస్తాయి. దర్శకుడు హ్వాంగ్ డాగ్ హ్యూక్ మరోసారి తన ప్రతిభను చాటారు. డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడనే విషయాన్ని ఒకవైపు, అదే డబ్బుతో సాటి మనిషిని జంతువుల కన్నా హీనంగా చూసే ప్రపంచం మరోవైపు, రెండింటినీ ఒకే వేదికపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. మేము గుర్రాలం కాదు, మనుషులమంటూ జీహూన్ పలికే చివరి డైలాగ్ మరింత భావోద్వేగానికి గురిచేస్తుంది. కుటుంబంతో ఈ సిరీస్ని చూడొచ్చా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని చెప్పవచ్చు. కాకపోతే రక్తపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఓటీటీలో ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నిడివి విషయానికి వస్తే మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు గంట పైనే ఉంది. ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ ప్లస్లు మైనస్లు కనుక ఒకసారి చూసినట్లయితే గేమ్స్లో వచ్చే ట్విస్ట్లు, అలాగే ప్రధాన పాత్రల నటన, వాటిని తీర్చిదిద్దిన విధానం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, దర్శకత్వం, ఇలా అన్ని ప్లస్లనే చెప్పొచ్చు. అలాగే అక్కడక్కడ నెమ్మదిగా సాగే సన్నివేశాలు, నిడివి ఎక్కువగా ఉండటం ఈ సిరీస్కి కొంత మైనస్ అని కూడా చెప్పవచ్చు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే స్క్విడ్ గేమ్ 3 థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ అని చెప్పాలి.